హైదరాబాద్ బోరబండలో డబుల్ బెడ్రూమ్ మోసం వెలుగులోకి వచ్చింది. బోరబండలోని ముగ్గురు మహిళల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచరుడు విజయసింహారెడ్డి మోసం చేశాడంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద నుంచి 2 లక్షల రూపాయలు తీసుకుని శారీరకంగా వాడుకున్నాడంటూ బోరబండ పిఎస్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. సదరు మహిళతో పాటు మరో 2 మహిళలు కూడా న్యాయం చేయాలంటూ పోలీసులు ఆశ్రయించారు. విజయసింహారెడ్డిపై గతంలో పంజగుట్ట రేప్ కేసులో నిందితుడిగా కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిపై ఐపీసీ 376, 417, 420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని 2 lakhs తీసుకున్నాడు సార్. అదొకటి బాబాపాసిం అన్న దగ్గర నేను కొంచెం పరిచయం అయ్యి అక్కడ ఆఫీస్కి వెళ్తుండే సార్. అప్పుడప్పుడు ఇది చేసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను, నీకు కన్ఫామ్ ఇప్పిస్తాను చెప్పి నైట్న 12:30, 1కు గోడలు దుంకి వచ్చి నీకు కంపల్సరీ ఇప్పిస్తా, ప్రామిస్, మా అమ్మతోడు మా అయ్యతోడు బంగారం ఇవన్నీ చేసి ఇప్పిస్తానని చెప్పాడు సార్. చెప్పి తర్వాత మళ్ళీ ఒక 1 week తర్వాత నీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, ఒక 2 లక్షలు కావాలని నా దగ్గర ఇప్పుడు ఇంపార్టెంట్ లేదు అంటే నీ దగ్గర పుస్తల తాడు ఉంది కదా అది పెట్టించేసి నేను ఇడిపిస్తా అంటే, సరే ఆ పుస్తల తాడు పెట్టిస్తే 1,20,000 వస్తున్నాయి సార్ అని చెప్పేసి మొత్తానికి అమ్మేసి హ్యాండ్ క్యాష్ ఇవ్వమంటే హ్యాండ్ క్యాష్ ఇచ్చేసాను సార్. అది నాకు న్యాయం జరగాల సార్. న్యాయం జరగకపోతే వానితో నాకు ఏదైనా ప్రాణభయం ఉంటే నాకు న్యాయం జరగకపోతే ఎక్కడ వరకైనా వెళ్తా సార్. నేను చచ్చిపోతా సార్. నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా సార్. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, చెప్పండి, ఇంకా ఎంతమందిని మోసం చేశాడు ఇతను? ఏం చెప్తున్నారు పోలీసులు? ఒక కేసులో, రేప్ కేసులో కూడా నిందితుడని కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బోరబండలో ఒక మహిళకి డబుల్ బెడ్రూమ్ అలాగే ఇచ్చిస్తానని కూడా మోసం చేసినట్టుగా కూడా తెలిసింది. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రధాన అనుచరుడు విజయసింహ కూడా తెలుస్తుంది. 2 లక్షలు డబ్బులు తీసుకొని అలాగే శారీరకంగా వాడుకొని ఆ తర్వాత కూడా తనను మోసం చేసినట్టుగా కూడా మహిళ చెబుతూ ఉంది. అయితే ఇప్పటికే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కేసు నమోదు చేసుకున్నారు. అయితే విజయసింహ పైన గతంలో కూడా ఈ విధమైన రేప్ కేసులు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ డబుల్ బెడ్రూమ్ అలాగే శారీరకంగా వాడుకున్నట్టు ఒక మహిళనే కాకుండా ఇంకా 2-3 మహిళలు ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఈ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 376, 417, 420 కింద కూడా నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బోర్బండ బీఆర్ఎస్ లీడర్ గా కూడా విజయసింహ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని 2 లక్షలు వసూలు చేసి పైగా శారీరకంగా వాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ప్రీవియస్ లో కూడా ఈ విధమైన కేసులు ఉండడంతో కూడా ఇవన్నీ నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హరి.